ఈ 143 హామీల్లో ఎన్ని అమలు చేశారంటే చెప్పండి మీరే. సుమారు 800 రూపాయలు ఆ దీపం కనెక్షన్ల కోసం ఆ సిలిండర్, ఒక్క సిలిండర్కి డబ్బులు వేశారు. అది కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అన్నప్పుడు ఈ 9 నెలల కాలంలో ఎన్ని సిలిండర్లు వచ్చి ఉండాలి ఉచితంగా? అది మోసమే. అంటే ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా మోసగించి అద్భుతం, అమోఘం అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లేదా? సాక్షాత్తు అసెంబ్లీ వేదిక మించి మోసం చేస్తారా? ఇవాళ కౌన్సిల్లో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగినట్టుగా చూశాను టీవీలో. గవర్నర్ గారితో ఎప్పుడూ ఎవరో చెప్పించినట్టుగా నిన్న ప్రసంగం చెప్పించారు. ఆయనతో విధ్వంసకర పాలన లాంటి పదాలని వాడించారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పించారు. ఇప్పుడు ఏమంటున్నారు లోకేష్ గారు, మా గౌరవ సభ్యురాలు ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణి గారు మాట్లాడితే, మీరు ఇంగ్లీష్ చదవండి తెలుగు కాదు అంటున్నాడు ఆయన. ఆయన ఒక్కడే ఇంగ్లీష్ చదవాలి, మిగతా వాళ్ళందరూ తెలుగు చదువుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెడతాను అంటే జగన్ గారు వ్యతిరేకించింది ఎవరు? మీరే కదా. చచ్చే ఈ తెలుగు కాదు పక్కన పెట్టండి, ఇంగ్లీష్ చదువుకోండి అంటున్నాడు. అంటే ఇంగ్లీష్లో ఒక రకమైన వెర్షను, తెలుగులో ఒక రకమైన అభిప్రాయాన్ని మీరు వెల్లడిస్తారా? తెలుగులో ఇచ్చేసాం ఉద్యోగాలు 4 లక్షలు అని చెప్పి ఇంగ్లీష్లో ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని చెప్పామంటున్నారు. అంటే ఒక్కో భాషలో ఒక రకంగా వస్తుంది అర్థం. ఇది చేతకాంతనం కాదా? మా లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే దాని గురించి వైస్ ఛాన్సలర్ గారి గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. మీరు వైస్ ఛాన్సలర్లందరినీ బెదిరించి పీకల మీద కత్తి పెట్టినట్టుగా ఎవరెవరితో ఫోన్లు చేయించి మాట్లాడించి అంత పెద్ద విద్యావేత్తల్ని రాజీనామాలు చేయించలేదా ఈ ప్రభుత్వం? రాత్రికి రాత్రి రాజీనామాలు చేస్తే కానీ కుదరదని మీరు బెదిరించలేదా? మమ్మల్ని బెదిరించాడు అని చెప్పి సాక్షాత్తు ఒక వీసీ గారే గవర్నర్కి రాసిన రాజీనామా పత్రంలో రాసి పెట్టలే? విచారణ వేయండి. 9 నెలల కాలంలోనే మీ అసలు రంగు బయటపడిపోయింది. మేకతోలు కప్పుకుని తిరిగినా కూడా మీ బుద్ధి మారదు, మీరు మోసగించే బుద్ధి మారదు, అబద్ధాలు చెప్పే బుద్ధి మారదు అనే విషయాన్ని మళ్ళీ చెప్పేశారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ప్రతిపక్ష హోదా అనే దాని మీద పార్లమెంటు చట్టం ఏం చెప్తుంది? ఇదిగో 1977 పార్లమెంటు యాక్ట్ 1977లో ప్రతిపక్ష హోదా గురించి ఏం చెప్పింది చూడండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆనవాయితీల గురించి మాట్లాడుతున్నారు ఆయన లోకేష్ గారు. ఓకే, పోనీ అదే అనుకుందాం. ఇదే తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎంపీలు వస్తే సాక్షాత్తు పార్లమెంట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవడిచ్చాడు? ఎలాగిచ్చారు?